నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. సుఖీభవ. గురుగారు, 2026లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే సిరీస్ స్టార్ట్ చేశాం కదా. ఆ సిరీస్లో భాగంగా కన్య రాశి వారి గురించి మాట్లాడుకుందాం. ఈ కన్య రాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది, వీళ్ళు పాటించాల్సిన పరిహారాలు, వీళ్ళ గుణగణాలు, స్వభావాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా వీళ్ళకి ఏ ప్రొఫెషన్ అయితే బాగా సూట్ అవుతుంది అంటారు, ఏ ప్రొఫెషన్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది అంటారు. అలానే నెలకొకసారి గ్రహాలు మారుతూనే ఉంటాయి. ఏ గ్రహ మార్పిడి వల్ల వీళ్ళకు ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఒక్కసారి తెలియజేస్తారా? శుభమస్తు. తప్పకుండా అమ్మ. మనకి కన్యా రాశి ఇది మన ద్వాదశ రాశుల్లో 6వ రాశి. అంటే అనారోగ్యాలు వచ్చిన, దీర్ఘకాలిక వ్యాధులున్న, అప్పుల బాధలైన వీటన్నిటికీ సంబంధించినటువంటి రాశి. ముఖ్యంగా శత్రు రోగ రుణ రాశి అంటారు దీన్ని న్యాచురల్ జోడియాక్లో. ఓకే. దీనికి అధిపతి బుధుడు. దీంతోపాటు పాజిటివ్ కూడా ఉంటాయమ్మా. వ్యాపారంలో ఎక్కువ విక్రయాలు జరగాలన్నా దానికి తగ్గ టాలెంట్ ఈ రాశిలోనే ప్రారంభమవుతుంది. ఎవరైనా ఏదైనా నేను ఇలా కావాలి అని ఊహించుకొని దాని వైపు సాధన చేయాలన్నా ఈ రాశి సంస్కారవంతమైనది, పాజిటివ్ ఉన్నది. అట్లాగే కన్యా రాశి అనేటటువంటిది ఎవరైనా సరే ఇప్పుడు ఒక రోగం వస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఈ రాశిలోనే ఉంది. ఆ యొక్క శక్తి మనం దాన్ని ఏమంటారంటే ఇమ్యూనిటీ పెరగటం అంటారు చూసారా. ఇమ్యూనిటీ పవర్ పెంచేటటువంటి రాశి కూడా ఇదే. అంటే ఒకే భావానికి మన ముఖానికి 2 కళ్ళు ఉన్నట్టుగా ఒక రాశికి 2 రకాలుగా ఉంటాయి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అది మనం పుట్టిన జన్మ సంస్కారము, పూర్వజన్మ సంస్కారము కలిసి ఏ రోజుల్లో దశలు ఎట్లా వస్తాయో అది మనల్ని కొట్టేస్తూ ఉంటుంది ఆ సిచ్యువేషన్. దాంట్లో మరి కన్యా రాశిలో మనకి ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం ఉంటుంది, హస్తా నక్షత్రం ఉంటుంది, అట్లాగే చిత్తా నక్షత్రం ఉంటుంది. ఈ రాశుల్లో చంద్రుడు పరిభ్రమిస్తున్నప్పుడు ముఖ్యంగా తల్లి యొక్క ఆలన పాలన తక్కువగా ఉన్నటువంటి రాశి అని కూడా చెప్పుకోవచ్చు. తల్లి యొక్క సహకారం కానీ, వీళ్ళు అనుకున్నంత అభీష్టకరమైనటువంటి సౌఖ్యము కానీ వీరికి లభించకపోవటం, అట్లాగే ఏదైనా శత్రువులు వృద్ధి జరగాలన్నా వీరి యొక్క మానసిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. వీరు ఎంతసేపటికి కూడా బంధువులతో మాట్లాడినా, వ్యాపారంలో ఏదైనా వృద్ధి చేయాలన్నా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అవతల వాళ్ళని నరఘోష అంటారు కదా మనం, ఏడవటం, వాళ్ళని చూసి వాళ్ళు వృద్ధిలోకి వస్తున్నారు, నేను ఇట్లాగే ఉన్నాను అనేటటువంటి తత్వం వీళ్ళలో ఉండకూడదు. ఉంటే ఎదగలేరు కన్యారాశి వాళ్ళు. అట్లాగే ఇమాజినేషన్స్ ఎక్కువ. నేను చేసేసాను కదా, బ్రహ్మాండంగా అయిపోతుంది ఆ పని అని మాత్రం అనుకోకూడదు. దానికి తగ్గ కృషి కూడా వీళ్ళు చేయాలి. వీళ్ళు ఒకటమ్మా, కన్యారాశి వాళ్ళకి అధిపతి బుధుడు కదా, వీళ్ళు ఎక్కువగా బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే చాలు. బొరుసు చేస్తారు, బొరుసుని బొమ్మ చేస్తారు, ఏదైనా చేయగలిగే స్టామినా ఉంటుంది వీళ్ళ యొక్క బుద్ధి సంస్కారాన్ని యూజ్ చేయగలిగితే. కన్యారాశి వాళ్ళకి తలలో ఉన్నటువంటి మస్తిష్కం యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. దాన్ని అవతల వాళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, ఏ వస్తువునైనా ఎట్లా అమ్మాలో కూడా తెలిసినటువంటి నేర్పరి అంటారు. కాస్త అతిగా తిని తత్వం ఉంటుంది, దానివల్ల రోగాలు కొని తెచ్చుకునే స్థితి కూడా ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. కొంచెం జాగ్రత్తగా తినాలి. ప్రతి దాంట్లో సౌకర్యం తక్కువగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. సో ఆరోగ్యరీత్యా ఎలా ఉండబోతుంది అంటే మామూలుగా కన్యారాశి వాళ్ళకి ఈ యొక్క తత్వాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో కన్యారాశి వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదురవటానికి కారణము శని భగవానుడు సప్తమంలో ఉండి వీరిని చూస్తున్నారు. అది మీనరాశి అనేది 12 కాబట్టి ఎక్కువగా భార్యాభర్తలు ఎవరైనా సరే హాస్పిటల్స్కి వెళ్ళటము, ఆరోగ్యరీత్యా, అది సంతానరీత్యా కావచ్చు, వీరి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, తాతలు ముత్తాతలు, వారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళటము, తిరిగి రావటము, ఇలాంటివి కూడా వారిని కొంచెం కబలించేస్తూ ఉంటాయి, ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. దాని ద్వారా కన్యారాశి వారికి ఏంటంటే సప్తమంలో శనివేద జనవరి 20 నుంచి ఇంకా అధికంగా ఉంటుంది. అంటే ఏదైనా వీరు ఒక దూర ప్రయాణం చేయాలి అని అనుకుంటారు. సంతానంతో కావచ్చు, లేకపోతే ఆత్మీయులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఏదో ఒక ఆటంకము ఎదురవుతూనే ఉంటుంది. దానివల్ల మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది.
చివరికి ఆదాయము భాగ్యము ఆ ఎఫెక్ట్ వీటి మీద కూడా పడుతుంది. వీరి యొక్క ఏకాగ్రత పర్ఫెక్ట్గా పెడితే వీరికి వ్యాపారంలో మస్తు లాభాలు వస్తాయి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా లాభాలు వస్తాయి. ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు జనవరి 20 నుంచి డిసెంబర్ వరకు కూడా తన యొక్క నక్షత్రంతో పాటుగా ఆగస్టు తర్వాత తన యొక్క మిత్ర నక్షత్రము ఈ బుధుడి యొక్క నక్షత్రంలో సంచరిస్తాడు. ఓకే. కాబట్టి పెట్టుబడులు పెట్టాలి, వ్యాపారంలో కొత్త కొత్త పోకళ్ళు తీసుకురావాలి, మార్పులు కావాలి, ఇట్లా ఎన్నో ఆలోచనలు వీరిని ఆల్రెడీ ప్లాన్ అవుట్ చేసేసారు. వీళ్ళు ఆల్రెడీ ఈ సంవత్సరం నేను ఇట్లా ఉండాలి అని కన్యారాశి వారు ప్లాన్ చేసేసుకున్నారు. వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఆ అధిపతి పంచమాధిపతి కాబట్టి శని నిదానంగా వాళ్ళు, మనం ఏంటంటే కొన్ని రాశుల వాళ్ళు ఇన్స్టెంట్గా నిర్ణయాలు తీసుకుంటారు. పడ్డా అప్పుడే పడతారు, లేచినా అప్పుడే పైకి లేస్తారు. వీళ్ళు అట్లాగా లాంగివిటీ. శని అంటే లాంగివిటీ అంతే. అంటే లేటుగా తగ్గిస్తాడు ఏజ్ అయినా, అనారోగ్యం వచ్చినా. అట్లాగే ఏదైనా పోవాలన్నా కూడా మనకు తెలియదు ఎప్పుడు పోతుందో, ఎప్పటి నుంచో ప్రాసెస్ బిగిన్ అయిపోతుంది ఆయన్ని. అట్లాగే ఒక వ్యాపారం కానీ ఒక ఉద్యోగంలో కానీ స్థిరత్వము, చరత్వము, మార్పులు, చేర్పులు ఆల్రెడీ ఆయన ప్లాన్ అవుట్ చేసి పెడతాడు. మనకి విసుకొచ్చి ఆ కర్మకి తట్టుకోలేక బాధపడి దేవుళ్ళని తిట్టుకొని ఇంట్లో వాళ్ళ మీద అరిచి, లేకపోతే ఏది కనిపిస్తే అది పగలగొట్టి అన్నీ చేశాక అరే అయిపోయింది అనవసరంగా అవన్నీ చేశామే అని వాళ్ళ తల వాళ్ళు గోక్కుంటారు. ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ జరిగింది, వెంటనే అనుకోగానే జరగద్దు. నేను 10 రూపాయలు పెట్టా, నాకు 10 రోజుల్లో డబ్బులు వచ్చేయాలంటే ఎట్లా? నువ్వు 10 రూపాయలు పెట్టేటప్పుడు శని చూస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడు? సంవత్సరానికి ఇస్తాను రా, కంగారు పడకు, నువ్వు 10 పెట్టావు, నేను 10,000 ఇస్తా, కంగారు పడకు. ఈ లోపల వీళ్ళకి టెన్షన్ ఆగదు, ఆ 100 వచ్చేయాలి. అక్కడ 10,000 పెడితే ఇక్కడ 100 రూపాయల కోసం వీడేం చేస్తాడు? లేనిపోని తలకాయ నొప్పులు తెస్తాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి 6లో ఉన్నటువంటి రాహు మహానుభావుడు అత్యంత యోగాన్ని ఇస్తున్నాడు. అంటే వీళ్ళకి కుటుంబంలో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ విరోధాలున్నా, శత్రుత్వం ఉన్నా, లేకపోతే వీళ్ళకి ఏదైనా కొంచెం అనారోగ్యాలున్నా అవన్నీ కూడా తీసేయటానికి ఆయన ఆల్రెడీ ప్రవేశించాడు. అవన్నీ కూడా నిదానంగా తగ్గుతున్నాయి కన్యారాశి వారికి. వ్యాపారంలో కూడా వీరి యొక్క అంటే వీళ్ళకున్న నైపుణ్యత, వీళ్ళకున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే నరఘోషకి ఎక్కువగా తావిస్తూ ఉంటాయి. ఆ స్టేజ్కి వెళ్ళటానికి రాహువు చాలా యోగిస్తున్నాడు వీళ్ళకి. ఇప్పుడు ఎక్కడ చూశారు? ఈ గురుడు మనకి జూన్ తర్వాత వీళ్ళకి లాభంలోకి వస్తాడు చూసారా, అప్పుడు బిగిన్ అవుతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు గురుగారు? వీళ్ళు ఏం లేదమ్మా, వీళ్ళకి ఏంటంటే సప్తమంలో ఉన్న శని, 12లో ఉన్న కేతువు. వీళ్ళు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా ఎక్కువసేపు ఆలోచించాలి, ఎక్కువ కాలం ఆలోచించాలి. ఈ పెట్టుబడి నేను పెడుతున్నాను, దీనివల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా? ఒకవేళ లాభం వస్తే నేను దాన్ని మళ్ళీ ఏం చేయాలి? పెట్టిన పెట్టుబడిని తీసేసుకోవాలి, లాభాన్ని మాత్రమే మళ్ళీ పెట్టుబడిగా పెట్టాలి. ఇట్లా పలు రకాలుగా ఆలోచించుకోవాలి. ఏమాత్రము తేడా చేసి 1000 రూపాయలు పెట్టి 100 రూపాయలే వచ్చి 900 నష్టపోయేటటువంటి పరిస్థితి తీసుకురావద్దు. అదేదో 10 రోజుల్లో పెట్టకుండా 100 రోజులు టైం తీసుకొని 100 రోజుల్లో ఆ వ్యాపారం మీద నిమగ్నతగా, నిబద్ధతగా ఒక సిస్టమ్ను అవలంబించి చేసుకోవాలి. బద్ధకము పనికిరాదు. ముఖ్యంగా భార్యాభర్తలు అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి కన్యారాశి వాళ్ళు. ఎందుకంటే జనవరి 20 నుంచి కొంచెం ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎడబాట్లు, పోలీస్ స్టేషన్లు, చెరసాలలు అంటే మల్టిపుల్గా ఉంటాయిలేండి ఇవన్నీ కూడా. కాబట్టి కొంచెం భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కూడా ధనపరమైనటువంటి ఇష్యూస్ అనేవి, ప్రయాణపరంగా ధనపరమైనటువంటి ఇష్యూస్ అనేవి వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి కన్యారాశి వాళ్ళకి అవకాశం ఉంది. శని యొక్క దృష్టి అంత మంచిది కాదు. ముఖ్యంగా విద్యార్థులకి కూడా విద్య యందు ఆసక్తి తగ్గటము, లేనిపోని అంటే వీరి యొక్క భావన మంచిదే, ఫ్రెండ్స్తో మంచిగా వెళ్ళాలి, మంచిగా ఫ్రెండ్స్తో తిరగాలి అనుకుంటారు. కానీ అక్కడ వ్యవహారము నెగిటివ్గా దాపరిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే వీరి యొక్క ఆలోచనలు అవసరం లేని కొన్ని నెగిటివ్ వైపుకి వెళ్ళిపోయి వీరి యొక్క విద్యలో ఎన్నో ఆటంకాలు, అనుకున్న విద్యని సాధించలేక మానసిక నిర్లిప్తత పడటము, దూరంగా ఇంట్లోంచి వెళ్ళిపోవాలనే ఆలోచన కలగటము, ఇట్లాంటివి ఎన్నో జరగటానికి కన్యారాశి వారికి అవకాశం ఉంది. ఏదైనా కొంచెం జూన్ వరకు ఓపిక పెడితే వీరు ఏదైనా గృహపరంగా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, ల్యాండ్ కొనాలని లేకపోతే ఒక గృహం కట్టాలని. వీళ్ళందరికీ శుభయోగము జూన్ 1st వీక్ నుంచి కొంచెం ప్రారంభం అవుతుంది. అభీష్ట సిద్ధి అంటే తల్లి యొక్క సహకారం కావచ్చు, బంధువుల యొక్క సహకారం కావచ్చు, వ్యాపారంలో లాభాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో ఉన్న చోటే పై స్థాయి కావచ్చు, ఏదైనా సంతాన యోగం కావచ్చు. కొంతమంది ఏంటంటే గర్భ విచ్ఛిన్నాలు జరిగి ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఈ మార్చి వరకు అలాంటి సిచ్యువేషన్స్ అనుభవించిన వాళ్ళు కూడా ఉండొచ్చు.
వాళ్ళందరికీ ఏంటంటే మళ్ళీ కొత్తగా వాళ్ళకి ఒక చిన్న నమ్మకం కలిగి ఆనందం కలిగడానికి ఈ గురుబలం అనేటటువంటిది, రాహుగ్రహ బలం అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా వీళ్ళకి యోగిస్తూనే ఉంటుంది. ఆగస్టు సెప్టెంబర్ తర్వాత మళ్ళీ గురువు అనేటటువంటి వాడు అధిచారంలో ఉండి 12లోకి వచ్చినప్పుడు వీళ్ళ ఆలోచనలన్నీ కూడా దైవ ధ్యానం మీద ఉంటూ ఉంటాయి. యోగత్వం వైపు వెళ్ళడానికి ఎక్కువగా వీళ్ళు పాకులాడుతూ ఉంటారు. ఆ గురుకేతువుల యొక్క సమ్మేళనం వలన అది ఎవరు చెప్పినా ఆగే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు అడిగినట్టుగా 2026లో వీళ్ళకి అన్ని సక్రమంగా జరగాలి, వీళ్ళు అనుకున్నట్టు జరగాలి, వీళ్ళు అనుకున్నవి సాధించాలి అంటే ఏదైనా పరిష్కారం ఉంటుందా వీళ్ళు చేసుకోవాలి? కంపల్సరీ అమ్మ. వీళ్ళు నిత్యము కూడా వారానికి ఒకసారి ఉలవల్ని మార్చాలి. అప్పటి వరకు కూడా ఉలవలు వీళ్ళు ఇంట్లో ఒక రాగి ప్లేట్లో పెట్టి ఆ ఉలవల పైన గణపతి విగ్రహాన్ని అంటే వీళ్ళు తయారు చేయాలి పసుపుతో. జూన్ వరకు ఈ ప్రయత్నం చేయటం వల్ల ఏంటంటే గురుబలం కూడా లేదు కాబట్టి వీళ్ళకి ఈ గణపతి పసుపు ముద్దను తయారు చేసి వీళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక, అది ఏ పని ప్రారంభం చేసినా ప్రతి దాంట్లో కూడా ఆలస్యం అయితే అవడానికి శని భగవానుడు తన 2 కళ్ళు పెట్టి చూస్తున్నాడు వీళ్ళని. జనవరి 20 నుంచి ఇంకా కఠినంగా చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఏంటంటే చేసే పూజ కానీ చేసే ప్రతి పనిలో కానీ అలసత్వము, ఆలస్యము, ఇబ్బందులు పడకుండా గనక నేను ఈ పని చేస్తే జరుగుతుంది అని కాన్ఫిడెంట్ ప్రదర్శిస్తేనే వాళ్ళకి ఆ పని జరుగుతుంది. దానికి కేతు అనుగ్రహించాలి, లేదా కేతువు నష్టపోయేటట్టు చేస్తాడు. అందుకని ఏం చేయాలంటే వీళ్ళు గణపతి ఆ యొక్క పసుపు ముద్దకి చక్కగా పసుపు అక్షతలతో గణపతి అష్టోత్తరం నిత్యము చేయాలి. చేయటం మళ్ళీ ఆ పసుపు ముద్దని మరుసటి రోజు నీళ్ళలో కలిపేసి ఏ చెట్టులోనో కలబంద చెట్టులోనో అలా పోసేసుకుంటే ఏంటంటే ఏదో చెట్టులో మొక్కలో పోయటం ద్వారా వారికి ఆ ఉన్నటువంటి దోషం అనేటటువంటిది ఆ చెట్టు యొక్క వేళ్ళు అనేటటువంటిది లాక్కుంటాయి. ఇప్పుడు పసుపు అనేటటువంటిది గురుడికి సంబంధించింది, కేతువుకి అధిష్టానం. ఇదంతా కూడా మల్టిపుల్గా నేను ఆలోచించి చెప్తున్నానమ్మా. కాబట్టి వీరికి కలిగేటటువంటి అనాలోచిత చర్యలు విద్యార్థులకి కానివ్వండి, లేకపోతే వ్యాపారం చేసే వాళ్ళకి నష్టాల నుంచి కాపాడడానికి వీరంతటి వీరే స్వయంగా కొన్ని చేసుకోవడం ద్వారా అభీష్టాలు నెరవేరుతాయి. రాహువు వలన శత్రువులు కూడా మిత్రులు అవ్వడానికి వీరి యొక్క ఆలోచన శక్తి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ చేయటం ద్వారా భార్యాభర్తల మధ్య ఏదైనా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఇరువురు కూర్చొని కుటుంబ పరంగా ఎవరో ఒకరిని పెట్టుకొని మాట్లాడుకొని ఒక తండ్రినో అక్క చెల్లెనో కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా అవి ఎడబాటు లేకుండా వీరికి సమస్యని వీరే పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇట్లా ఏదో ఒక రకంగా ఇవేమీ ఇంకా మాకు జరగట్లేదు, మాకు ఇంకా ఘోరమైన సమస్యలు ఉన్నాయంటే మీకు ఎవరో ఒకళ్ళు గురువు అనేటటువంటి వాళ్ళు ఉంటారు మనసుకి సంబంధించి. ఆ గురువుని సంప్రదించి అసలు మా జాతకంలో ఏం జరుగుతుందో చెప్పండి గురువు గారు, దానికి తగ్గ ఇంకా రియాక్షన్స్ చాలా ఉంటాయి, అట్లా చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ వీరు ఎక్కువగా నిర్లక్ష్యము, బద్ధకము, అలసత్వము, లేకపోతే నాకు ఏది జరగట్లేదనే ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని పెంచుకుంటే మటుకు వీరికి ఏ గ్రహం అనుకూలించినా శనిగ్రహ వీక్షణ ముందు ఏది పనికిరాదు. తప్పకుండా గురుగారు. 2026లో కన్యరాశి వారు పాటించాల్సిన పరిహారాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు అని ఎంతో చక్కగా మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.